Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. జపాన్ సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతమైతే ఇది క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. 2030 నాటికి ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తి సక్సెస్ అయిపోయి ఆర్టిఫిషియల్ బ్లడ్ మార్కెట్లో అందుబాటులోకి రాబోతుంది అని. ముఖ్యంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, ట్రామా కేర్లో, మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ సమయంలో చాలా అర్జెంటుగా బ్లడ్ అవసరం వచ్చినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ చాలా ఉపయోగపడుతుందని జపనీస్ సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మన దేశంలో, మనలాంటి దేశాల్లో బ్లడ్ డొనేషన్ పైన అవగాహన ఎంత పెరిగినా స్టిల్ బ్లడ్ డిమాండ్ అండ్ సప్లైలో సీరియస్ గ్యాప్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంటీరియర్ ప్లేసెస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దీనికి కారణము సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ లేకపోవడం బ్లడ్ డొనేషన్కు, తర్వాత సరైనటువంటి హెల్తీ బ్లడ్ డోనర్స్ దొరకకపోవడము, ఆ బ్లడ్ డొనేషన్ బ్లడ్ తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి టెస్ట్ చేసి నిల్వ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో లేకపోవడం, ఇలాంటి కారణాల రీత్యా బ్లడ్ షార్టేజ్ ఒక మేజర్ ఛాలెంజ్గా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. అఫ్కోర్స్ గతంలో లాగా బ్లడ్ డొనేషన్ పైన నమ్మకాలు, మూఢనమ్మకాలు అయితే లేవు. ఒకప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలంటే చాలా భయపడేవారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అందువల్ల బ్లడ్ డొనేషన్ ఎంత పెరిగినా స్టిల్ డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ చాలా ఉపయోగకరమని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ రెడ్ బ్లడ్ సెల్స్ను తయారు చేశారు. అయితే ఈ వీటిని ముందు ర్యాట్స్లో ఎక్కించారు. 90% బ్లడ్ తీసేసి ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ఎక్కించినా కూడా ఆ ర్యాట్స్లో ప్రమాదం రాలేదు అని. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్లో, హ్యూమన్ ట్రయల్స్లో 3 గ్రూపులుగా చేసి 50 ml మీకు 100 ml వరకు కూడా ఎక్కించారు. సో 10 ml, 50 ml, 100 ml వాళ్ళలో కూడా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ రిపోర్ట్ కాలేదు. మైల్డ్గా ఫీవర్ రావడము, మైల్డ్ డిస్కంఫర్ట్ రావడము, దానంతటా అదే ఆ తర్వాత పోయాయి అని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ఈజ్ నాట్ ప్యూర్లీ ఒక రిప్లికా కాదు రియల్ బ్లడ్కు. ఎందుకంటే ఇందులో వైట్ బ్లడ్ సెల్స్ ఉండవు, ప్లేట్లెట్స్ ఉండవు. ఓన్లీ ఆర్టిఫిషియల్ రెడ్ బ్లడ్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ మాత్రమే రూపొందించారు. అయితే దీనికి ఒక లాభం ఏంటంటే దీనికి బ్లడ్ టైప్ ఏముండదు. ఇప్పుడు మీకు బ్లడ్ గ్రూప్ ఓ గ్రూపా, ఏ గ్రూపా, బి గ్రూప్, ఇది ఈ గందరగోళం లేదు. సో మీకు బ్లడ్ గ్రూప్తో సంబంధమే లేదు. సో ఒకటే బ్లడ్ ఎవరికైనా. సో అందువల్ల ఈ గ్రూప్ కంపాటబిలిటీ ఛాలెంజ్ లేదు. ముఖ్యంగా కొన్ని రేర్గా దొరికే బ్లడ్ గ్రూప్లు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో మీకు ఓ గ్రూప్, ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. కానీ మిగతా వారికి చాలాసార్లు సమస్యలు కూడా వస్తుంటాయి. తమ బ్లడ్ గ్రూప్కు దొరికిన కంపాటబుల్ ఉన్న వాళ్ళు దొరకక. తర్వాత దీనికి ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్కు వైరస్ ప్రాబ్లమ్స్ లేవు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈవెన్ ఎయిడ్స్ లాంటి మహమ్మారీలు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా ఒక రీజన్. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగేటప్పుడు కనుక ప్రాపర్ కేర్ తీసుకోకపోతే, ఎక్కడన్నా కంటామినేషన్ జరిగితే అది తీవ్రమైన అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది. ఏ పాపం ఎరగని, ఏ తప్పు చేయని వారికి కూడా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్. అందుకే ఇప్పుడు స్క్రీనింగ్ చేయకుండా బ్లడ్ ఎక్కేయడం లేదు. సో అందువల్ల దీంట్లో అలాంటి ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, వైరస్ ప్రాబ్లమ్స్ ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్లో లేవు. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది ఎక్కువ రోజులు 2 years వరకు కూడా రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేయవచ్చని. సో అందువల్ల మీకు డొనేటెడ్ బ్లడ్ ఎక్స్పైరీ కొన్ని రోజుల్లోనే ఉంటుంది, ఆ తర్వాత అది పనిచేయదు. సో దీంట్లో ఆ ప్రాబ్లం కూడా లేదు అని అంటున్నారు. సో అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ కనుక మార్కెట్లో అందుబాటులోకి వస్తే
ఈ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అంటే బ్లడ్ అవసరం ఎంతోమంది ఉంది, ముఖ్యంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషను, మ్యాసివ్ ట్రామా కేర్, పెద్ద యాక్సిడెంట్ జరిగి 100 మందికి 200 మందికి గాయాలు తగులుతుంటాయి, అప్పుడు హెవీ డిమాండ్ ఆఫ్ బ్లడ్ ఒక్కసారిగా వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ర్యాట్స్లో ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ ఎక్కించాక వాళ్ళ బ్లడ్ ప్రెషరు, హార్ట్ బీట్ ఇవి కూడా ఏ మార్పు రాలేదు అని అంటున్నాను. సో స్టిల్ క్లినికల్ ట్రయల్స్ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వరకు కూడా వెళ్తున్నారు. చూడాలి ఆ ఫేజెస్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తే ఆర్టిఫిషియల్ బ్లడ్, ఇప్పటికే మనకు ఆర్టిఫిషియల్ హ్యూమన్ ఆర్గాన్స్ పైన రీసెర్చ్ జరుగుతుంది. మీకు టంగ్స్టన్ బేస్డ్ హార్ట్ పైన, లేకుంటే పిగ్ కిడ్నీ పైన, ఈవెన్ ఆర్టిఫిషియల్ కూడా కానివి ఇతర రకాల ఆర్గాన్స్ పైన, ఈవెన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ పై కూడా రీసెర్చ్ జరుగుతుంది. సో ఇలా ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ పైన జరిగినట్లే ఆర్టిఫిషియల్ బ్లడ్ పై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.